హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మేము మాట్లాడుకోబోతున్నాం అంటే అసలు యూజర్ నుంచి ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఇన్పుట్ ఏంటి అవన్నీ నీట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియో కొంచెం లెంత్ అవ్వచ్చు, బట్ మీకు క్లియర్గా అండర్స్టాండింగ్ మీకైతే క్లియర్గా అర్థమవుతారు చెప్పాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని మనమైతే దీన్ని అర్థం చేసుకుందాం. కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, కానీ నా వంతు అయితే నేనైతే క్లారిటీగా మీకైతే అర్థమయ్యేటట్లు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆన్లైన్ కంపైలర్ అయితే ఓపెన్ చేసుకుందాం. పెద్ద కాన్సెప్ట్ ఏం లేదు, కానీ కొంచెం కొత్త అన్నీ దీంట్లో వాడతాం అనమాట. ఇన్పుట్ తీసుకోవడానికి. అసలు ఇన్పుట్ అంటే ఏంటి మొదట మనం ఇంట్ ఏజ్ ఈక్వల్ టు 24 అని తీసుకుంటాం. అదే నేను యూజర్ని ఓకే నీ ఏజ్ ఎంత చెప్పు అని మనం ఇప్పుడు ఏజ్ ఈక్వల్ టు 24 అని ఇప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి ప్రతి ఒక్కరి ఏజ్ మనం అయితే తీసుకొని రాలేము. ఒక యూజర్ ఫామ్ ఇచ్చేస్తాము, అతని ఫోన్లోనే తీసుకొని అతనే ఎంటర్ చేస్తాడు యూజర్ ఏజ్ అనేది. బట్ ఇలా మనం చేస్తే మనమే వెళ్ళాలి, ప్రతి దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏజ్ ఈక్వల్ టు ఓకే మీ ఏజ్ ఎంత, ఓకే 24. దానికి సంబంధించి అతని పర్సన్కి సంబంధించి అతని డీటెయిల్స్ లైక్ ఆధార్ నెంబర్, నేమ్ అన్నీ మనమైతే ఫిల్ చేసుకోవాలి. మనమే వెళ్ళి అదే మనం ఒక ఇన్పుట్ ఇచ్చేసామనుకో, ఇన్పుట్ లైక్ మనమైతే ఒకటి చూద్దాము. ఇన్పుట్ ఫామ్ మనమేం వెబ్ ఏం నేర్చుకోవాలి, కానీ బట్ మీకైతే చూపిస్తానా. ఓకే దీంట్లోకి వచ్చిందా ఇది, ఓకే. ఇలా ఉంది, ట్రై టు యువర్ సెల్ఫ్ ఎక్కడ ఉంటుంది, ట్రై టు యువర్ సెల్ఫ్. ఓకే ఇలా తీసుకుందాం. ఆ కోడ్ అంతా పక్కన పెట్టేస్తే ఇలా ఒక ఇన్పుట్ అనేది అంటే అతనికి మనం ఇది ఇలా ఇచ్చేసామనుకో, మనం ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది, దీన్ని మనం చేంజ్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అలా ఇచ్చేసామనుకో, ఇది ఒక ఇన్పుట్. అంటే ఇన్పుట్ అనేది ఏంటి, మనం యూజర్కి ఇస్తాం, వాళ్ళ చాయిస్ అనమాట, ఏదన్నా ఎంటర్ చేసుకోవచ్చు దాంట్లో. అట్లా ఇన్పుట్ యూజర్ నుంచి తీసుకోవాలనుకుంటే మనం ఇన్పుట్ అని వాడతాం అనమాట. దీంట్లో ఇన్పుట్స్ చాలా ఉన్నాయి. బేసిక్గా మనమైతే ఎలా చెప్తామంటే ఇలా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది స్ట్రింగ్లో ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ యువర్ ఏజ్ ఇలా పెట్టేసి మనం ఏజ్ ఎంటర్ చేయాలి. బట్ ఏజ్ ఎంటర్ చేయాలంటే మనం ఇక్కడ కొన్ని కొత్త కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి. కొత్తవి అంటే ముందు నేర్చుకున్న దానికంటే కొత్త అనమాట. దీంట్లో మనం దీన్ని అయితే బాగా చూడండి. కొత్త కాన్సెప్ట్స్ వచ్చాయి ఇక్కడ. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి నేర్చుకుందాం దీంట్లోనే. ఎందుకంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం రావాలి ఎప్పుడైతే మనం స్కానర్ క్లాస్ యూజ్ చేస్తామో అలాంటి టైంలో. నెక్స్ట్ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఆబ్జెక్ట్ క్రియేషన్ గురించి వాడాలి. ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనమైతే ఎలా సిస్టమ్ అంటే లైక్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి దాన్ని యూజ్ చేసి దాని గురించి చూద్దాం. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక చిన్న కాన్సెప్ట్ అయితే కంప్లీట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనకి అవుట్పుట్ రావాలి కదా, అందుకు ఇక్కడ ఏం చేస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ రాస్తున్నాం. తర్వాత ప్రింట్ ఎల్లను ప్రింట్ అది పక్కన పెట్టండి. బట్ మనకు అవుట్పుట్ రావాలంటే సిస్టమ్ డాట్ అవుట్ అని మనం వాడుతున్నాం కదా. సేమ్ ఇంతే మనకి ఇన్పుట్ కావాలంటే ఇక్కడ సిస్టమ్ డాట్ ఇన్ అంతే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్పుట్కి ఇది ఒక ఇదని. ఇప్పుడు మనం క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అవన్నీ కొంచెం తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది ఇప్పుడు. చిన్నగా అయితే నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు బేసిక్గా నాకైతే ఫస్ట్ ఈ జావాలో ఏంటంటే బేసిక్గా ప్రతి ఒక్కటి మనకు కావాల్సినటువంటి రాసి పెట్టేసి ఉంటాడు అనమాట ప్యాకేజెస్ రూపంలో. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి, తెచ్చుకోవాలి ఒక దగ్గర నుంచి. అది ఎలా తెచ్చుకోవాలి, దానికంటే ముందు అసలు దీంట్లో మనము ఇన్పుట్ తీసుకోవాలంటే స్కానర్ అనేది వాడతాం. స్కానర్ ఓకే. స్కానర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు సి ప్రోగ్రామ్ కానీ అలా మీకు ఐడియా ఉంటే దాంట్లో మనం ఇన్పుట్ తీసుకోవడానికి స్కాన్ ఎఫ్ అని వాడతాం. స్కాన్ ఎఫ్ అని ఇలా ఓపెన్ చేసి సంథింగ్ లోపల ఏదో సంథింగ్ ఏదో ఉంది నాకు గుర్తులేదు. బట్ ఇలా %d అని పెట్టేసి ఇక్కడ ఆ వేరియబుల్ పేరు ఏదో రాస్తాం. ఇక్కడ సంథింగ్ మనకు అది అవసరం లేదు. మనకు అదైతే అవసరం లేదు. ఇలా స్కాన్ ఎఫ్ అని పెట్టేసి ఏదో రాద్దాం మనమైతే సి ప్రోగ్రామింగ్లో అయితే. బట్ దీంట్లో కూడా స్కాన్కి సంబంధించి బట్ స్కాన్ ఎఫ్ అని యూజ్ చేయరు, దీంట్లో స్కానర్ అని యూజ్ చేస్తారు. ఈ స్కానర్ ఉపయోగించే మనమైతే యూజర్ నుంచి ఇన్పుట్ తెచ్చుకుంటాం అనమాట. అది ఎలాగో చూద్దాం. స్కానర్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం ఎలా అంటే ఫస్ట్ మీరైతే స్కానర్ అని రాయండి ఇక్కడ. ఇది ఒక స్కానర్ ఓకే. ఈ స్కానర్ లోపల మనం ఇన్పుట్ తీసుకోవాలంటే ఏం మాట్లాడుకుందాం, ఈ ప్యారెంథసిస్ ఏంటి ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే మెయిన్ ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే స్కానర్ ఇలా ప్యారెంథసిస్ ఇలా ఓపెన్ క్లోజ్ చేసి ఓపెన్ చేయండి ఇలా. లోపల సిస్టమ్ డాట్ ఇన్ అని రాయండి. ఓకే సిస్టమ్ డాట్ ఇన్ మనం మాట్లాడుకున్నాం. ఇన్పుట్ ఎలా తెచ్చుకోవాలి, ఇప్పుడు అవుట్పుట్ మనకు రావాలంటే మనం ఇక్కడ ఏం రాస్తున్నాం, సిస్టమ్ డాట్ అవుట్ రాస్తున్నాం. సేమ్ అలాగే మనం ఇన్పుట్ రావాలంటే సిస్టమ్ డాట్ ఇన్ అని
స్కానర్ ఈ పారెంథసిస్ లోపల రాస్తాం. బట్ మనకి ఇంకా ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వలేదు. మనకి జావాలో ఏదానికైనా ఆబ్జెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. సో ఆబ్జెక్ట్తోనే మనం ఏదన్నా చేయాలి. ఆబ్జెక్ట్ అయితే మనకి ఇంకా క్రియేట్ అవ్వలేదు, ఓన్లీ మనం ఇంకా ఆ ప్రాసెస్లో ఉన్నామంతే. ఓకే, దీన్ని ఒక ఫార్మేట్లో పెట్టుకుందాం. ఓకే, ఇంకా చాలా ఉంది మనం చేయాల్సింది. సో ఇక్కడ న్యూ అనేది ఏంటి? సో న్యూ అంటే ఏంటంటే, సో ఇవన్నీ కొత్త అనమాట. సో మీరైతే కన్ఫ్యూజ్ అవ్వండి, చాలా సింపుల్ ఉంటుంది. సో ఇంట అన్నప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే మీరు కోడ్ రాసేపోతారో అప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, సో న్యూ అనేది ఏంటంటే, ఈ స్కానర్ అనే క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు దానికి ఒక మెమోరీ అనేది అలొకేట్ చేస్తుంది. ఓకే, ఇదంతా మనం రాసేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ స్కానర్కి మనం ఒక పేరు ఇవ్వాలి. ఏం పేరు? సో ఎస్సీ అని తీసుకుంటారు, మామూలుగా ఎస్సీనే తీసుకుంటారు. కొంతమంది స్కానర్ అని కూడా పెట్టుకుంటారు, అదన్నా పెట్టుకోవచ్చు. సో ఎస్సీఏ ఇదన్నా పెట్టుకోవచ్చు, బట్ మనం షార్ట్కట్గా ఎస్సీ పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు మెయిన్గా మనం స్కానర్ కదా యూస్ చేస్తాను, స్కానర్ అనే క్లాస్ని యూస్ చేస్తున్నాం ఇక్కడ. సో అందుకు ఎస్సీఏఎన్ఎన్ఆర్. సో క్లాస్కి మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎక్కడైనా. సో క్లాస్కి మనం ఎప్పుడు చూసినా క్యాపిటల్ లెటర్స్లో ఇస్తాం, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఇక్కడ కూడా మెయిన్ కూడా చూడొచ్చు, ఇది ఒక క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్కి ఎం అని ఇచ్చాం. ఎందుకు? క్లాస్ నేమ్స్కి అనేది క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలి, స్టార్టింగ్ లెటర్ అనేది. సో అది కంపల్సరీ రూల్ ఏం కాదు, కానీ వీళ్ళు క్లాసెస్ డిఫైన్ చేసుకునేటప్పుడు వీళ్ళైతే ఆ రూల్ అయితే ఫాలో అయ్యారు. ఓకే, మనం ఇక్కడ ఏం చేసాం, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో దీన్ని ఒకసారి తీసేసి మనమైతే ఇంకొకసారి ఈ లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది చూడడానికి 4 words ఉంది అంతే, బట్ అర్థం చేసుకోవడానికి చాలా ఉంది. ఇప్పుడు బేసిక్గా స్కానర్ అనేది ఒక క్లాస్. ఏం క్లాస్ అది? సో ఇన్పుట్కి సంబంధించింది క్లాస్ అనమాట. అంటే స్కాన్ చేస్తుంది, యూజర్ ఏమి ఇచ్చాడో దాన్ని తీసుకోవడానికి ఇదైతే హెల్ప్ చేస్తుంది అనమాట, స్కానర్ అనే క్లాస్. ఓకే, ఈ స్కానర్కి మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో ఆబ్జెక్ట్కి పేరు ఇచ్చాం. ఏం పేరు? మనం వేరియబుల్ పేరు మాత్రం అనుకోండి, వేరియబులే అనుకోండి. సో మనమైతే ఆ స్కానర్, మనం ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఆబ్జెక్ట్కి మనం నేమ్ ఇచ్చామన్నమాట, ఎస్సీ. ఓకే, ఆబ్జెక్ట్కి నేమ్ ఇచ్చాం ఎస్సీ. ఓకే, బాగానే ఉంది. సో తెలియండి, ఈ న్యూ అనేది ఏంటంటే, మనం ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా. సో న్యూ అనేది ఏం చేస్తుందంటే, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దానికి మెమోరీ అనేది అలొకేట్ చేస్తుంది. అది ఎంత అనేది పక్కన పెట్టండి. ఓకే, మనం ఇక్కడ న్యూ అని కీవర్డ్ చూసామంటే మనమైతే కొంచెం మెమొరీ, దానికి కావాల్సిన మెమొరీ అనేది తీసి పక్కన పెట్టుకుంటుంది అనమాట స్కానర్. ఇదేంటంటే ఇది కంపల్సరీ ఉండాలి, నీకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇది కంపల్సరీ ఉండాలి, అది కంపల్సరీ ఉండాలన్నమాట. ఏంటది? సో స్కానర్ సేమ్ క్లాస్ నేమే పెడతావు, ఓపెన్ పారెంథసిస్ క్లోజ్ పారెంథసిస్ అని పెడతావు. సో ఇప్పుడు ఇన్పుట్ అయితే మనకు రాదేడా, ఇప్పుడు నువ్వు చూసినా కూడా ఎర్రర్ వస్తుంది. సో ఆ ఎర్రర్స్ అన్ని ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వద్దాం. సో రన్ చేసామనుకో ఇక్కడ చాలా ఎర్రర్స్ వస్తాయి, చూసారా, చాలా వచ్చాయి. సో స్కానర్, సో ఎస్సీ న్యూ, సో కెనాట్ ఫైండ్ సింబల్ అంట, చూద్దాం. సో కెనాట్ ఫైండ్ సింబల్ అదంతా చూద్దాం. సో కింద ఎర్రర్ ఏమో చూద్దాం, కెనాట్ ఫైండ్ సింబల్, ఇది కూడా అంతే ఓవరాల్. సో లోపల ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. సో మనకి అవుట్పుట్ అంటే మనం స్క్రీన్ మీద ప్రింట్ కావాలంటే system.out వాడతాం. అదే మనకి ఇన్పుట్ తీసుకోవాలంటే system.in. ఓకే, సో ఇది ఎలా తీసుకుంటాం system.in కానీ system.out కానీ అంటే అది చాలా ఫండమెంటల్స్ అనేది మనకు తెలియదు అనమాట. సో సింపుల్గా ఇన్పుట్కి system.in తీసుకోండి, అవుట్పుట్కి system.out తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడున్న నాలెడ్జ్కి అదైతే చాలు. ఓకే, ఇప్పుడు మనకు ఆబ్జెక్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం, సేమ్ ఎర్రర్ వస్తుంది, నో ప్రాబ్లం. చూద్దాం, ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు ఎర్రర్స్ వచ్చిన ఎర్రర్స్ని మనం పక్కన పెడితే మనం ఇన్పుట్ ఎలా తీసుకోవాలి? సో మనకు స్కానర్ అయితే రెడీ అయిపోయింది, అదొక క్లాస్. ఓకే, రెడీ అయిపోయింది, మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, స్కానర్ అనే ఎస్సీ అనే ఆబ్జెక్ట్ అనేది మనమైతే రెడీ చేసినాం ఆబ్జెక్ట్, మీరు కన్ఫ్యూజ్ కాకండి. సో ఇది క్లాస్, బట్ ఎప్పుడైతే ఇదంతా కంబైన్ చేస్తామో మనం ఆబ్జెక్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో ఆబ్జెక్ట్ చేసే విధానం ఏంటంటే ఇదే, మీరు ఎన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారంటే జావా అంటేనే మనం ఒక పేరు పెట్టేస్తారు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో దీంట్లో టోటల్ క్లాస్ ఆబ్జెక్ట్. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఏం కష్టమేం కాదు, అది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మీరు బేసిక్ నాలెడ్జ్ అంటే మీకు ఈ బేసిక్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీకు ఈజీగా అర్థం చేసుకుంటారు, ఏం కష్టమేం కాదు. ఓకే, ఈ స్కానర్ అనేది చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు, బట్ ఏంటి లేదు. సో ఇదేంటి, బేసిక్గా ఈ స్కానర్ అనేది ఒక క్లాస్. సో ఆ క్లాస్ ఇప్పుడు మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ a = 20 అని పెడదాం. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం పెట్టాలి? ఇది ఒక ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని పెట్టాలి. ఓకే, ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని పెట్టాలి. సేమ్ అలాగే ఇది స్కానర్ అంటే ఈ వేరియబుల్ ఏదానికి సంబంధించింది? స్కానర్ అనే క్లాస్కి సంబంధించింది. మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, ఆ స్కానర్ అనే క్లాస్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ స్కానర్ అని మెన్షన్ చేసాం. అండ్ ఇది ఏంది ఎస్సీ, నువ్వు ఎస్సీనే కాదు ఏదన్నా ఇచ్చుకోవచ్చు అనమాట ఇక్కడ. సో ఎస్సీ కావాలి ఏదన్నా ఇచ్చుకోవచ్చు, నేను ఇంకా వేరే పేరు కూడా ఇస్తాను, లైక్ ఇదేం రూల్ ఏం కాదు, ఇదే వల్ల అని ఏదన్నా ఇచ్చుకోవచ్చు. సో నేనైతే ఇన్పుట్ అని ఇస్తాను. ఓకే, ఇన్పుట్ ఇవ్వచ్చు, ఏం లేదు, బట్
అందరూ ఎస్సీ అనే వాడతారు. సో ఎస్సీ అని వాడితే స్కానర్ అన్న వలన కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట అంతా. సో అందుకు నేను ఎస్సీనే వాడతాను. సో ఏం ఎర్రర్ అయితే రాదు మీకు ఏమి ఇచ్చినా. అండ్ న్యూ అనేది మనం మాట్లాడడం నీకు ఒక మెమొరీ ఇస్తుంది అనమాట. అంటే స్టోరేజ్ అనుకోండి, నీకు ఒక స్టోరేజ్ అలొకేట్ చేస్తుంది మెమొరీ లోపల, అంటే ఇన్నర్ పార్ట్ మనకు కనిపించుతుంది. సో న్యూ అని వాడితేనే మనకు అలా ఇస్తుంది. ఇదేంటంటే మెయిన్ ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఇదే కారణం. సో ఇవన్నీ కావాలి, బట్ మెయిన్గా ఆబ్జెక్ట్ క్రియేషన్కి ఇదే మనకు మెయిన్ మూల కారణం అంటే. సో దీన్ని మనం ఎస్సీ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం, దీన్ని ప్రతిసారి వాడుకోవాలి. సో న్యూ స్కానర్ system.in. సో స్కానర్ అనేది మనకు తెలుసు, లోపల system.in అంటే ఇన్పుట్ తీసుకోవడానికి మనం వాడతాం. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది కదా, నో ప్రాబ్లం. ఓకే, ఒక్క లైన్ చూసారా ఎంతసేపు పట్టిందో, అంతసేపు పట్టింది. ఓకే, దీన్ని వాడుకొని మనం ఇన్పుట్ తీసుకోవాలి ఇప్పుడు. సో మనం ఇంకా ఇన్పుట్ రెడీ కాలే, ఇన్పుట్ ఆడ ఇప్పుడు రన్ కొడితే ఇన్పుట్ ఆడ రాదాడా, మనం దీన్ని వాడుకొని మనం అయితే ఇన్పుట్ అయితే రెడీ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇండికేషన్ చేయాలి కదా, ఇది మర్చిపోతారు అంతా. లైక్ ఎలా అంటే ఇప్పుడు మళ్ళీ చూద్దాం దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఈ ఎస్సీ వాడుకొని మనమైతే ఇన్పుట్ అయితే తీసుకుందాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఓకే సింపుల్గా ఒక లైన్ తీసుకుందాం, ఏదన్నా లైన్ కాదు, ఒక స్ట్రింగ్ తీసుకుందాం ఏందన్నా. సో స్ట్రింగ్ str ఏంది, సో స్ట్రింగ్ str ఈక్వల్ టు స్ట్రింగ్ని మనం వర్డ్స్ని మనం తీసుకుందాం. ఓకే, యూజర్ నుంచి. గుడ్. సో స్ట్రింగ్ str అనేది మనకు నార్మలే. సో ఇది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ str అని పెట్టాం. సో మనకి ఇన్పుట్ కావాలంటే ఎలా అంటే sc. ఓకే, ఎస్సీ అనేది ఎందుకు వచ్చింది, సో దీనికి వేరియబుల్ పేరు ఇచ్చాం కదా ఎస్సీ, ఆ ఎస్సీ పెట్టాం. సో డాట్ పెట్టండి. ఎందుకు డాట్, సో ఈ ఎస్సీ లోపల దీన్ని ఉపయోగించుకొని మనం అయితే ఇన్పుట్ తీసుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు. సో ఎస్సీ డాట్. గుడ్. సో ఎస్సీ డాట్ పెట్టారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ అంతే. సో క్లోజ్ చేసి ఓపెన్ ప్యారెంథసిస్ క్లోజ్ ప్యారెంథసిస్, ఇది ఒక మెథడ్. ఇన్పుట్ తీసుకోవడానికి, ఏం ఇన్పుట్ తీసుకోవడానికి, స్ట్రింగ్ ఇన్పుట్ తీసుకోవడానికి ఇది ఒక మెథడ్. ఓకే, మనకి ఇప్పుడు ఇన్పుట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నాకు రన్ చేసినా కూడా నాకు ఎర్రర్స్ వస్తాయి, దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం మనము. సో ఇంతకు ముందర వచ్చింది కెనాట్ ఫైండ్ సింబల్. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. సో దీన్ని నేను కమెంట్ చేసి ఓకే system.out.println నాకేమిస్తుంది, ఇప్పుడు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు ఎర్రర్ ఇస్తుంది, అసలు ఏ అనేది ఇక్కడ ఎక్కడ ఉంది అని ఉంటుంది. సో చూడొచ్చు కెనాట్ ఫైండ్ సింబల్, సేమ్ అలాగే వచ్చింది. సో ఏ అనేది ఎక్కడుంది అని అడుగుతుంది, సేమ్ అంతే కదా. ఇప్పుడు ఈ స్కానర్ పెట్టి ఆ స్కానర్ ఎక్కడుంది నాకు చూపించు అని అడుగుతుంది. సో సేమ్ ఆ స్కానర్ క్లాస్ ఎక్కడుంది, ఇక్కడ ఎక్కడ కనిపిస్తుంది నీకు స్కానర్ అని లేదు, అందుకే కెనాట్ ఫైండ్ సింబల్ అని వస్తుంది. సో ఇంకొకసారి ఆ ఎర్రర్ మీకు చూపిస్తాం. సో రన్ చేస్తే సో ఎర్రర్స్ ద్వారా చాలా నేర్చుకోవచ్చు మనం. సో సేమ్ ఇంతకుముందు వచ్చిన దగ్గరే కెనాట్ ఫైండ్ సింబల్. సో ఈ స్కానర్ అనేది ఎక్కడుంది అని అడుగుతుంది. సో దానికి మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో జావా అనేది ఈ ఇన్పుట్కి సంబంధించిన క్లాసెస్ అనేవి రాసి ఒక దగ్గర స్టోర్ చేసిందనమాట. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అందుకే మనం జావా డౌన్లోడ్ చేస్తున్నప్పుడు ఈ క్లాసెస్ కానీ మొత్తం దానికి సంబంధించిన ఏముందో అంతా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. అన్నీ మన ల్యాప్టాప్లో స్టోర్ అవుతుంది. సో ఇది ఆన్లైన్ కాబట్టి దీంట్లో ఆల్రెడీ ఉంటుంది. సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ అంటే మనం మన ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలి. సో దానికి మనం ఆల్రెడీ వాడేసాము. సో ఇంపోర్ట్ అంటే ఎక్కడో ఉన్న క్లాసెస్ని నేను వాడుకుంటున్నా. సో జావా ఆల్రెడీ రాసి పెట్టిన క్లాసెస్ని నేను వాడుకుంటున్నా. సో అది ఎక్కడ చిక్కుతుందంటే సో ప్యాకేజెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో అది మనకు అంత యూజ్ ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇంపోర్ట్ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికి ఒక అడ్రస్ ఉంది. సో జావా అని రాయండి .util.scanner. సో స్కానర్. ఓకే, సో ఈ లైన్ ఏం పెద్ద ఇట్లా కనిపిస్తుంది అనుకోదండి, ఇది మనకు గుర్తుండిపోతుంది. ఓకే, ఈ యూటిల్ ప్యాకేజ్లో ఉంటుందన్నమాట మొత్తం క్లాసెస్. చాలా మనకు కావాల్సిన చాలా క్లాసెస్ అన్నీ ఈ యూటిల్లోనే ఉంటాయి మ్యాక్సిమం. నేను ఇది తప్ప వేరే క్లాసులు అయితే వాడలేదు ఇంతవరకు, బట్ వాడే అవకాశం వస్తుంది. ఇంకొకటి ఉన్నాయి, ఇంకా చాలా క్లాసెస్ ఉన్నాయి అంటే ప్యాకేజెస్, బట్ మెయిన్గా అన్ని దీంట్లో స్టోర్ చేసి పెట్టేశారు యూటిల్లో. ఓకే, సో యూటిల్ గుర్తుపెట్టుకున్న అంతే, ఇది ఇంకా మీకు గుర్తుండిపోతుంది. సో జావా మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వేరే. సో java.util.scanner. ఈ డాట్లు ఎందుకు వచ్చినాయంటే మధ్యలో ఇప్పుడు జావా అనేది ఒక లైక్ ఎలా చెప్పాలి, జావా అనేది ఒక ఫోల్డర్ ఉందనుకో. సో ఆ జావా లోపల మరిన్ని ఫోల్డర్స్ ఉంటాయి. ఆ ఫోల్డర్ లోపల ఒక యూటిల్ ప్యాకేజ్ అనేది ఒక ఫోల్డర్. ఓకే, సో ఆ యూటిల్ లోపల స్కానర్ అనేది ఒక క్లాస్, అంటే ఒక ఫైల్ అనుకోండి, జావా ఫైల్ అది. ఓకే, అలా గుర్తుపెట్టుకోవాలి. సో జావా అనేది ఒక ఫోల్డర్, మొత్తం ఆ ఫైల్స్ క్లాసెస్ కానీ మొత్తం ఆ ఫైల్స్ అన్నీ ఒక దాంట్లో వేశారు జావా అనే ఫోల్డర్లో. ఆ జావా అనే ఫోల్డర్ లోపల మరిన్ని ఫైల్స్ ఉన్నాయి, లైక్ ఫోల్డర్స్. ఓకే, ఆ ఫోల్డర్ యూటిల్ అనే ఫోల్డర్ లోపల స్కానర్ అనే ఫైల్ ఉందన్నమాట. ఆ ఫైల్ లోపల ఈ ఇన్పుట్కి సంబంధించిన కోడ్ అంతా ఉంది. ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే, సో ఇది మెయిన్గా java.util.scanner అని గుర్తుపెట్టేసుకోండి. ఓకే, గుర్తుకు కాదు అంతే, అది అక్కడ ఉందన్నమాట అది. సో దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం గుర్తుపెట్టవలసిన అవసరం లేదు దాన్ని.
ఆటోమేటిక్గా మనకు మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఇలా రాసాం. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుందా రాదా అని చూద్దాం, రన్ చేసి చూద్దాం. సో వచ్చినా పర్వాలేదు, చూద్దాం, స్కాన్ చేద్దాం. సో ఇప్పుడు చూడవచ్చు తిరుగుతానే ఉంది. ఎందుకు తిరుగుతానే ఉంది? నాకేం రావట్లేదు. ఓకే చూద్దాం, చాలా టైం తీసుకుంటుంది. వాట్ హ్యాపెండ్, చాలా టైం తీసుకుంటుంది. ఓకే, దీన్ని కాపీ చేసి మనమైతే మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం పేజ్ని ఒకసారి. ఎస్ ఇన్పుట్ తీసుకుంటాను. మనం ఇక్కడ కింద పెట్టాము, సరే నేనేం రీఫ్రెష్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్తే నాకు కజర్ ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఎందుకు లోడింగ్ అవుతాను లేదు, ఇక్కడ ఇన్పుట్ ఇవ్వరా బాబు అని అడుగుతుంది ఇక్కడ. సో ఇన్పుట్ ఇవ్వండి అని అడుగుతుంది. నేను ఆ ఇన్పుట్ కూడా నేనైతే మీకు షో చేసి చూస్తాను. ఇక్కడ సపోజ్ నేనైతే ఇంటీజర్ కాబట్టి సో ఊరికే హాయ్ అని అయితే ఎంటర్ చేస్తా. కోడ్ ఎగ్జిక్యూషన్ సక్సెస్ఫుల్లీ. సో ఇది తిరుగుతూనే ఉంటుంది అనమాట. మనం ఇన్పుట్ ఎంటర్ చేసేదాకా మనమే కదా ఇన్పుట్ అడిగిండేది. సో మన క్లారిఫై కోసం ఇక్కడ ఒక లైన్ రాసుకున్నాం. నేను అందుకే చెప్పాను ముందర system.println రాద్దాము అని. బట్ మీకు ఇలా ఈ సిచ్యువేషన్స్ రాకూడదని నేనైతే ఇప్పుడు రాస్తున్నా. సో ఇక్కడ ఏం చేద్దామంటే ఎంటర్ యువర్ ఛానల్ నేమ్. ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. సో ఆ ప్రాబ్లం ద్వారా వేరే డేటా టైప్స్ కూడా ఎలా తీసుకోవాలో మనం మాట్లాడుకుందాం. సో రన్ చేద్దాం. సో దీని తర్వాత ఏం చేద్దామంటే సో ప్రింట్ చేద్దాం దాన్ని. సో system.out.println. సో ఏం చేద్దామంటే ఇప్పుడు మనము ఇన్పుట్ ఎంటర్ చేస్తాం. సో ఆ ఇన్పుట్ ఎంటర్ చేయగానే ఈ STRలో స్టోర్ అవుతుంది. సో దానికి మనం యూ ఎంటర్డ్ అని కిందకు వచ్చేసి సో సేమ్ దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే దీన్ని తీసేద్దాం. ఓకే సో యూ ఎంటర్డ్ అని సో ఆ వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేసేద్దాం. సో STR, దట్స్ ఇట్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది. స్టార్టింగ్ ఎంటర్ యువర్ ఛానల్ నేమ్ అని అడుగుతుంది ఇక్కడ. ఓకే అడుగుతుంది కదా, కనిపిస్తుంది మీకు. ఇక్కడ నేను రాసా ఫస్ట్ system.printlnలో ఎంటర్ యువర్ ఛానల్ నేమ్ అని రాసా. ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి వస్తుంది. ఓకే స్కానర్ క్లాస్ అనేది డిఫైన్ చేశాడు. సో system.out.printlnలో ఎంటర్ యువర్ ఛానల్ నేమ్ అని ప్రింట్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఏంటి లేదు, ప్రింట్ చేస్తున్నాం అంతే, దీనికి సంబంధించి ఇంకేం లేదు. ఇక్కడ ఏమంటే ఇక్కడ మెయిన్ మనకి ఇన్పుట్ తీసుకునేది. సో స్ట్రింగ్ str =sc.next. సో ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఇన్పుట్ ఇవ్వగానే సో యూ ఎంటర్డ్ అని వచ్చి నేను అక్కడ ఏమి ఇస్తే అక్కడ అది తీసుకుంటుంది అనమాట. సో కెంజో అని ఇస్తాను నేను. సో ఎంటర్ కొట్టగానే యూ ఎంటర్డ్ కెంజో అని వచ్చింది. సో కెంజో ఎలా వచ్చిందంటే నేను ఇన్పుట్ ఇవ్వగానే దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నా. సో STR అని. సో నేను ఇది ఇవ్వకుండా కూడా ట్రై చేయొచ్చు, వస్తుంది. సో ఇలా తీసుకున్నా కూడా వస్తుంది. బట్ మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలి కదా, మనకు మెయిన్ అదే కదా మోటివ్. ఇప్పుడు ఎవరన్నా మీ నేమ్ ఎంటర్ చేయండి అన్నప్పుడు మనకి ఏం కావాలా? సో ఇలా ఎంటర్ నేమ్ అని అడుగుతుంది. సో నేను ఇక్కడ కెంజో అని ఇచ్చేసి ఎక్కడైనా స్టోర్ అయితేనే కదా నేను మళ్ళీ దాన్ని రీయూజ్ చేయడానికి. సో అందుకు నేనైతే ఇక్కడ ఇలా ఇచ్చా. సో స్ట్రింగ్ STR = బట్ ఇక్కడ మీకు అర్థమైంది కదా ఎందుకు స్ట్రింగ్ STR = దాంట్లో స్టోర్ చేస్తున్నానంటే ఎవరైనా ఇన్పుట్ ఎంటర్ చేసాక దాన్ని నేను స్టోర్ చేసుకుంటే ఆ డేటాతో ఏమైనా చేయగలను. సో ఫ్యూచర్లో అతని డేటా నాకు కావాల్సి వస్తుంది చూడగలను. ఓకే సో అందుకే నేను ఆ వేరియబుల్లో అయితే స్టోర్ చేస్తున్నా. ఓకే గుడ్. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని రన్ చేసి ఇక్కడ మాకు కొన్ని పాసిబిలిటీస్ అయితే వస్తాయి. సో ఇక్కడ నేను ఓకే పేరు అడుగుతుంది. సో మన ఛానల్ పేరు ఫుల్ పేరు ఏం పేరు, సార్ కెంజో పల్స్. సో అది ఇస్తున్నా. సో ఎంటర్ కొట్టగానే నాకు పల్స్ అనేది రాదు. సో కెంజో అనే వస్తుంది. ఇక్కడ చూడొచ్చు యూ ఎంటర్డ్ కెంజో అని వచ్చింది. ఓన్లీ కెంజో అనే వచ్చింది అనమాట, పల్స్ రాలేదు. సో ఎందుకు రాలేదు, వై? సో ఎందుకంటే నెక్స్ట్ అనేది ఓన్లీ ఫస్ట్ వర్డ్ మాత్రమే తీసుకున్నాం. ఫస్ట్ వర్డ్ అని కాదు కానీ స్పేస్ వస్తే ఇంక ముట్టుకోదు అనమాట అవతల వర్డ్ని. నువ్వు ఎంత పెద్ద సెంటెన్స్ అన్నా ఇచ్చుకో, ఫస్ట్ వర్డ్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసి పెద్ద సెంటెన్సెస్ ఏమని ఇద్దాం. సో ఐ ఆమ్ ఏ సబ్స్క్రైబర్ ఫర్ ఏదో ఇద్దాం కెంజో పల్స్ అనేమో. సో ఇప్పుడు ఎంటర్ కొడితే ఐ మాత్రమే వచ్చింది. ఐఎమ్ ఏ సబ్స్క్రైబర్ ఫర్ కెంజో పల్స్ అనేది రాదు. ఓకే సో ఇప్పుడు మనకు ఒకవేళ నేను ఎంటర్ చేసిన మొత్తం లైన్ నాకు రావాలనుకున్నాను అనుకో. సో అప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ బాగా చూడండి. సో నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ పక్కన మనం వేరియబుల్స్ నేమ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు దాని పేరు ఏం పేరు, లైక్ ఏదో ఉంది సంథింగ్ క్యాపిటలైజ్ లైక్ ఇలా వస్తుంది అనుకొని మాట్లాడాం కదా. లైక్ దాని పేరు గుర్తుకొస్తాను లేదు నాకు. ఓకే లీవ్ ఇట్. సో ఏంటంటే ఇది ఇలా లైన్ ఎల్ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో ఎల్ అనేది అంటే నెక్స్ట్ తర్వాత ఏ వర్డ్ స్టార్ట్ అవుతుందో
దాని లెటర్ అనేది క్యాపిటల్లో ఉండాలన్నమాట. సో దాని పేరు ఏదో ఉంది, సంథింగ్ ఏదో ఉంది, సో మర్చిపోయాను. సో మీకు గుర్తుకొచ్చే కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. ఓకే, ఎంటర్ యువర్ నేమ్ అని అడుగుతుంది. సో సేమ్ నేను ఇంత ముందర మాదిరి ఐ ఆమ్ ఫ్రమ్ కెన్జో పల్స్ అనేమో ఇచ్చాను కదా, సంథింగ్ ఏదో సబ్స్క్రైబర్ ఏదో ఇద్దాం. ఎంటర్ కొడితే నాకు మొత్తం వస్తుంది. ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ కెన్జో సబ్స్క్రైబర్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం. సో ఒక వర్డ్ ఇవ్వాలంటే ఎలా తీసుకోవాలి, సో ఒక స్ట్రింగ్ ఇవ్వాలంటే ఎలా తీసుకోవాలి. సో ఒక వర్డ్ కానీ ఒక లెటర్ కానీ స్పేస్ వస్తే ఈ లైన్ అనేది తీసుకోదన్నమాట. నెక్స్ట్ అనేది తీసుకోదు, ఓన్లీ నువ్వు నెక్స్ట్ మాత్రమే తీసుకుంటే. ఎప్పుడైతే నువ్వు నెక్స్ట్ లైన్ తీసుకుంటావో సో అప్పుడు మనకైతే ఏమొస్తుంది, ఎలా చెప్పాలి. సో నెక్స్ట్ లైన్ అంటే మొత్తం నువ్వు ఎంత ఎంటర్ చేసి అంతా తీసుకుంటుంది. నెక్స్ట్ అంటే ఓన్లీ స్టార్టింగ్ వర్డ్ ఆర్ స్టార్టింగ్ లెటర్ మాత్రమే తీసుకుని తర్వాత అది స్కిప్ చేసేస్తుంది అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రింగ్ని ఎలా తీసుకోవాలి, వర్డ్స్ని ఎలా తీసుకోవాలి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెంబర్స్ని కానీ ఫ్లోట్స్ని కానీ అలాంటివి చూద్దాం. ఓకే, సో ఎంటర్ యువర్ ఛానల్ నేమ్ బాగానే ఉంది. సో నెంబర్, ఎంటర్ యువర్ ఏజ్ అని తీసుకుందాం. ఎంటర్ యువర్ ఏజ్. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్ తీసుకుందాం. సో తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మార్చాలి. ఇక్కడ నెక్స్ట్ లైన్ ఉంది కదా, అక్కడ నెక్స్ట్ లైన్ తీసేసి నెక్స్ట్ ఇంట్ అని పెట్టాలి. సో ఇంటికి ఎలా ఐ క్యాపిటల్ ఉండాలి. సో అది గుర్తుకు పెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత నువ్వు ఏది రాసినా, లైన్కి సంబంధించింది రాసిన, ఫ్లోట్కి సంబంధించింది రాసిన, లేకపోతే డబుల్కి సంబంధించింది రాసిన, స్టార్టింగ్ లెటర్ అనేది డి క్యాపిటల్ ఉండాలి, ఐ క్యాపిటల్ ఉండాలి. అది గుర్తుకు పెట్టుకో, అది మ్యాండేటరీ. సో సేమ్ ఇప్పుడు రన్ చేద్దాం. సేమ్ ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. సారీ ఏదో మిస్టేక్ ఇచ్చింది. వాట్ హ్యాపెండ్. నెక్స్ట్ ఇంట్ చదువుదాం. ఓకే, సో ఇన్కంపాటబుల్ టైప్స్ మనం స్టార్ లెఫ్ట్ రైట్ సైడ్ నెక్స్ట్ ఇంట్ మార్చాం, కానీ ఇక్కడ మనం ఇంట్ మార్చలే కదా ఇక్కడ. సో ఇంట్ మారుద్దాం. సో దీంట్లో ఏజ్ అని తీసుకుందాం అండ్ ఇక్కడ కూడా ఏజ్ అని ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం రైట్ సైడ్ నెక్స్ట్ ఇంట్ అని మార్చాం, కానీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో స్ట్రింగ్ అనే పెట్టాం. సో స్ట్రింగ్లోకి ఎక్కడైనా మనం ఇంటేజర్ స్టోర్ చేయొచ్చా, లేదు కదా, దట్స్ ఇట్. సో రన్ చేసాం. ఇప్పుడు ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. కమాన్, ఎంటర్ యువర్ ఏజ్ అని అడుగుతుంది. సో ఇప్పుడు మనం 30, 35 ఎంతో 30 ఎంటర్ చేద్దాం. ఓకే, సో యూ ఎంటర్డ్ 30 అని వచ్చింది. సేమ్ అదే మనల్ని ఫ్లోట్ తీసుకోవాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్, ఏం దీని మాదిరి ఉంది. సో నెక్స్ట్ పక్కన ఫ్లోట్ పెడతావు. సో ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్లో పెడతావు. దట్స్ ఇట్. ఇక్కడ కూడా ఫ్లోట్ FLOAT. దట్స్ ఇట్. రన్ చేద్దాం. ఎంటర్ యువర్ ఏజ్. లైక్ ఏజ్ అక్కడ మనమైతే దీంట్లో ఉండదు, పాయింట్లో ఊరికి ఎంటర్ చేద్దాం. సో 14.5. దట్స్ ఇట్. అండ్ ఇంకా ఏమున్నాయి, సో డబుల్కి ఫ్లోట్కి ఏంటంటే, సో డబుల్ అనేది కొన్ని డెసిమల్ వాల్యూస్, కరెక్ట్గా ఇన్నని చెప్పలేం, కొన్ని డెసిమల్ వాల్యూస్ అనేది ఫ్లోట్ కంటే కొన్ని ఎక్కువ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ ఇప్పుడు కూడానా. ఓకే, డబుల్ రైట్ సైడ్ మారుతున్నాం కానీ లెఫ్ట్ సైడ్ మర్చిపోతున్నాం మనం. ఓకే, ఎంటర్ యువర్ ఏజ్. కమాన్. సో ఇంకా డబుల్ ఉందా, ఏంది ఇది, మనం డెసిమల్ అని రాసాం, మాట్లాడుకొని డెసిమల్ అనేస్తున్నాం. డబుల్ కదా, DOUBLE. దట్స్ ఇట్. రన్ ఇట్. ఎంటర్ యువర్ ఏజ్. లైక్ డెసిమల్ పాయింట్స్ చాలా ఎక్కువ ఇద్దాం. సో 5 ఇలా ఎంత ఇద్దాం. సో రన్ చేస్తే మనకు రన్ అవుతుంది అనమాట. మళ్ళా రన్ చేస్తున్నామే అమ్ము. సో 15 పాయింట్ లైక్ ఎంటర్ కొట్టాలి. ఎంటర్ వచ్చింది. సో ఇంకా ఏమేమి ఉన్నాయి, లైక్ క్యార్ తీసుకొని చూద్దాం ఒకసారి. క్యార్. సో క్యార్. ఓకే, ఇప్పుడు నేను రన్ కొట్టాను అనుకో. సో క్యార్ అంటే ఎంత, ఒక లెటరే, ఒక లెటర్. సో కమాన్, ఏమైంది, క్యార్ హియర్ కెనాట్ ఫైండ్ సింబల్. వాట్ హ్యాపెండ్. సో నెక్స్ట్ క్యార్ ఫైండ్ సింబల్, కెనాట్ ఫైండ్ సింబల్, వేరియబుల్ SC ఆఫ్ టైప్ స్కానర్. ఏదో జరిగిపోయింది ఇక్కడ. సో క్యార్ ఏజ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ క్యార్. ఓకే, సో వాట్ హ్యాపెండ్, ఎర్రర్ ఏదో వచ్చింది. సో క్యారెక్టర్స్కి మేబీ ఇన్పుట్ ఉంది కదా, క్యారెక్టర్స్కి ఇన్పుట్ ఉంది, బట్ నెక్స్ట్ క్యార్ అని రావట్లేదు. వాట్ హ్యాపెండ్. సో ఇలా ఎర్రర్స్ వచ్చినప్పుడు మీరైతే కంగారు పడుకోకుండా సో చూడండి ఎర్రర్ ఎక్కడ ఉందని ట్రై చేయండి. ఫస్ట్ ఎర్రర్ కెనాట్ ఫైండ్ సింబల్, క్యార్ ఏజ్ ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ క్యార్, మెథడ్ నెక్స్ట్ క్యార్, వేరియబుల్ SC ఆఫ్ టైప్ స్కానర్.
7. ఇక్కడ ఈ క్యార్ ఏజ్ దగ్గర ఏదో మిస్టేక్ ఉందంట. ఎస్సీ డాట్ నెక్స్ట్ క్యార్. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ క్యార్ అనే మెథడ్ లేదంట. ఓకే, సో నెక్స్ట్ క్యార్ అనే మెథడ్ లేదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇలాంటప్పుడు సో ఇది ఈ నెక్స్టే వాడాలన్నమాట. సో నెక్స్ట్ అని రన్ చేశాను అన్నప్పుడు ఇప్పుడు నాకు రన్ అవుతుంది. సో చూద్దాం. నెక్స్ట్ ఇన్కంపాటబుల్ టైప్స్ స్ట్రింగ్. ఓకే, సో ఇప్పుడు బేసిక్గా ఎలా చేయాలంటే దీన్ని డైరెక్ట్గా చేయడానికి లేదు. సో ఎలా చేయాలంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలి, సో ఇక్కడ స్ట్రింగ్ అనే పెట్టుకుందాం. సో స్ట్రింగ్. సో ఇప్పుడు నాకు రన్ చేస్తే నాకు రన్ అవుతుంది. సో రన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఎస్సీ ఇలా ఏదో పెడదాం. సో చీర అని ఏదో పెట్టి సో అది ప్రింట్ అవుతుంది. ఓకే, మళ్ళా ఎంటర్ కొట్టేవి నేను రన్ కొట్టేస్తాను. ఓకే, ఇలా ప్రింట్ అయింది. సో దీంట్లో నుంచి మనం ఫస్ట్ క్యారెక్టర్ని తీయాలి. మనం క్యారెక్టర్స్ అంటే కదా ఒక క్యారెక్టర్ని మించి ఇంకో క్యారెక్టర్ ఎంటర్ చేయకూడదు. సో అందుకే దానికైతే మెథడ్ ఇవ్వలేదు. సో దాన్ని మనం మెథడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం క్యార్ అని పెట్టు. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ డాట్ క్యార్ అట్ ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. దీన్ని అయితే మీరైతే అవాయిడ్ చేయండి ఇప్పటికే ప్రస్తుతానికి. సో ఇలా మనం పెట్టేసామంటే మనకైతే రన్ అవుతుంది. సో రన్ చేస్తే మనమైతే కమాన్ ఎంటర్ చేయొచ్చు. సో లైక్ సంథింగ్ ఏదైనా ఎంటర్ చేశాను అనుకో, సో దీంట్లో స్టార్టింగ్ లెటర్ ఇక్కడ నుంచి తీసేసుకుంటుంది. సో ఆ మెథడ్ ఏంటంటే పక్కన పెట్టండి. ఓకే, మళ్ళీ నేనైతే రన్నే కొట్టేస్తాను ఎంటర్ కొట్టేది. ఓకే, ఇలా ఎంటర్ చేసి స్టార్టింగ్ లెటర్ సీనే తీసుకుంటుంది. సో సి. సో ఇక్కడ బేసిక్గా ఏంటంటే సో ఇక్కడ మనం ఎంటర్ చేసిన దాంట్లో నుంచి సో ఈ డాట్ ఏంటంటే ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాల్యూలో నుంచి క్యార్ అట్ 0 అంటే ఈ స్టార్టింగ్ లెటర్ తీసుకుంటుంది అనమాట. ఆ స్టార్టింగ్ లెటర్ తీసుకొని దీంట్లో స్టోర్ చేసుకుంటుంది. సో దీనికి ఇప్పటికే అవాయిడ్ చేయండి. సో నెక్స్ట్ క్యార్ అనేది మెథడ్ లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఉన్నాయి. సో ఇంకా బూలియన్ మనకు అవసరం లేదు, అది అవాయిడ్ చేసేయండి. సో బూలియన్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే మనం తీసుకోము మ్యాక్సిమం, ఓన్లీ మనం దీనిలో కండిషనల్ స్టేట్మెంట్స్లో కానీ అలానే యూజ్ చేస్తాం. అండ్ ఇన్పుట్ బేసికలీ ఇది ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో ఇది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట స్టార్టింగ్ వాళ్ళకి. సో బేసిక్గా స్కానర్ అనేది ఒక క్లాస్. సో ఎస్సీ అనేది మనం రైట్ సైడ్ ఉండే వాల్యూకి మనం ఎస్సీలో స్టోర్ చేస్తున్నాం. ఈ స్కానర్ని మనం ఈ ఆబ్జెక్ట్ని మనం స్టోర్ చేసుకుంటాం. సింపుల్గా మనం ఆబ్జెక్ట్ నేమ్ అనొచ్చు. సో ఎస్సీ అనేది ఆబ్జెక్ట్ నేమ్. అంటే న్యూ అనేది ఏంటంటే ఈ ఆబ్జెక్ట్కి కొంచెం మెమోరీ అనేది అలొకేట్ చేస్తుంది. సో న్యూ అనేది ఇంకా ఈ స్కానర్ కానీ ఓపెన్ పారాథిస్ క్లోజ్ పారాథిస్ అంటే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది మెయిన్గా. సో సిస్టమ్ డాట్ ఇన్ అంటే ఇన్పుట్కి హెల్ప్ చేస్తుంది. సిస్టమ్ డాట్ ఇన్ సేమ్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ ఎలా రాసామో సిస్టమ్ డాట్ ఇన్ అని ఈ పారాంథసిస్ లోపల మనం అయితే రాస్తాం. దట్స్ ఇట్. అండ్ ఇది వర్క్ అవ్వాలంటే ఈ స్కానర్ క్లాస్ అనేది మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో దీన్ని మనం స్కానర్ మనకి ఇలా అనుకోకుండా సో స్టార్ అనేసినా కూడా నో ప్రాబ్లం, మనకైతే వర్క్ అయింది. మీరైతే ట్రై చేయండి. సో స్కానర్ ఇలానే పెట్టాలి. సో ఈ క్యాపిటల్ ఉండాలి స్కానర్, ఎందుకంటే అది క్లాస్, అది మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇలా మనం స్కానర్ క్రియేట్ చేశాక మనకి ఇన్పుట్ వచ్చేది ఎక్కడ, ఈ స్కానర్ ఎస్సీ ఉపయోగించి మనమైతే ఇన్పుట్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా స్కానర్ మనమైతే క్రియేట్ చేసాము. సో ఏజ్లో మనమైతే ఎస్సీ డాట్ నెక్స్ట్ అనే ఒక వాల్యూ, అంటే ఒక వాల్యూ అనేది ఈ ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్ కానీ నెక్స్ట్ ఏది కానీ సో ఈ నెక్స్ట్ ఇంట్ పెడదాం. ఇక్కడ మళ్ళీ ఎర్రర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇంట్, సో నెక్స్ట్ ఇంట్ పెట్టాం. సో నెక్స్ట్ ఇంట్ పెట్టగానే ఈ ఎస్సీలో ఉండే వాల్యూ అంటే దీన్ని బేసిక్గా ఇలా ఈ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ డాట్ అనొచ్చు మనం. సో నెక్స్ట్ ఇంట్ అంటే ఇది ఒక మెథడ్. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఇంటీజర్స్ని తీసుకుంటుంది. సో ఎస్సీ డాట్ నెక్స్ట్ రన్ కొడితే మనకు రన్ అవుతుంది. అంటే ఈ ఎస్సీ అంటే ఈ ఆబ్జెక్ట్ని ఉపయోగించుకొని మనమైతే ఇన్పుట్ని తీసుకుంటున్నాం యూజర్ దగ్గర నుంచి. అది బేసిక్గా. సో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యిండొచ్చు, కానీ కొంచెం లైన్ పెడితే ఈ ఇన్పుట్ అనేది సింపుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ట్రై చేయండి. ఇన్పుట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా. అండ్ సీలో కొంచెం స్టార్టింగ్ వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది, అండ్ దీంట్లోనే ఇబ్బంది పెడుతుంది. కానీ పైథాన్లో సింపుల్ ఉంటుంది. లైక్ మీరు పైథాన్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటే లైక్ ఇన్పుట్ ఇలా ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట. ఈ ఫంక్షన్ లోపల మనం అయితే ఇది చేసుకొని సంథింగ్ సింపుల్ ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో కూడా అంతే, ఏం కాంప్లెక్స్ ఉండదు. బట్ మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో ఇంటున్నప్పుడు మనం ఈ వీడియో చూస్తున్నారు అనుకో, సో అప్పుడు బాగానే ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ట్రై చేస్తారో సొంతంగా వీడియో చూడుకోకుండా, అప్పుడు మీకు ఇబ్బంది అనిపిస్తుంది. అప్పుడు కంపేర్ చేయండి. సో నా కోడ్ మీ కోడ్ పక్కన పెట్టుకోండి. లైక్ మొబైల్లో చేస్తుండండి. సో మొబైల్లోనే సైడ్ ట్యాప్స్ అట్లా అమౌంట్ ఉంటే లేదంటే ల్యాప్టాప్లో చేస్తుంటే మొబైల్లో వీడియో ఓపెన్ చేసి చూడండి. సో చూసి ఎక్కడ ఎర్రర్ వస్తుంది సో ట్రై చేయండి. సో అలా సాల్వ్ చేసుకుంటారండి. సింపుల్గా మీరైతే ఈ స్కానర్ని అయితే నేర్చేసుకుంటారు. అండ్ అదనమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఎలాంటి వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది.